హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఈరోజైతే మా పాప వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందన్నమాట. దానికోసమని నేను వెళ్తున్నా. నేను మా చిన్న పాప ఇద్దరం అయితే వెళ్తున్నాం. ఇక మార్నింగ్ లేచి ఇంట్లో పని అంతా చేసుకొని పెద్ద పాపని దానికి బాక్స్ కట్టా, పులిహోర చేసి బాక్స్ కట్టి తను పంపించే. మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక ఇంట్లో పని అంతా అయిపోయాక నేను మా చిన్న పాప కూడా ఇక రెడీ అయ్యి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పటికైతే టైము మార్నింగ్ 9 నుంచి 9:30 లోపల అక్కడ 10 కల్లా వెళ్ళాలన్నమాట. అంటే వేరే 2 ఊళ్ళు దాటి వెళ్ళాలి. ముదిగొండ పాప చదివేది, అక్కడ దాకా అయితే వెళ్ళాలి. ఇంకా మా ఇంటి దగ్గర ఇంకా ఉన్నారనమాట. నేను ఒక్కదాన్నే కాదు, వాళ్ళతోటి కలిసి అందరం కలిసి ఆటోలో అయితే వెళ్తాం. ఇక నేను జడ వేసుకున్న తర్వాత చిన్న పాపని రెడీ చేయాలి. తనైతే ఇంకా రెడీ కాలేదు. స్నానం గినక చేసి డ్రెస్ చేసుకుందిలేండి, కాకపోతే రెడీ అవ్వలేదు. ఇక నేను జడ గినక వేసుకున్నాక తను రెడీ చేస్తా. ఫస్ట్ తను రెడీ చేసిందంటే అటు ఇటు ఆడి మొత్తం పూసుకుంటుంది. మళ్ళీ పువ్వులు అయితే నేను నాకు కట్టానండి. ఇందులో కొన్ని మా పెద్ద పాపకి పెట్టా, తను పెట్టుకొని వెళ్ళిపోయింది స్కూల్కి. కొన్ని ఏమో నేను ఉంచుకొని నేను పెట్టుకున్నాను అనమాట. అండి నాదైతే ఇక బొట్టు గినక పెట్టుకున్నానంటే రెడీ అయినట్టే. కుంకుమ తీసుకున్నా. కుంకుమ కూడా పాపట్లో పెట్టుకోవాలి కదా పెళ్ళైన వాళ్ళు. అదైతే అయిపోయింది. ఇక ఇప్పుడు ఏమని మా బుడ్డి తల్లిని పౌడర్ పూస్తా అంటే వద్దు అంటుంది. పూసుకో మమ్మీ, అక్క వాళ్ళ దగ్గరికి పోదాం, ఆటోలో పోదామంటే బాగానే సైలెంట్గా ఉంది. పౌడర్ పూసి ఇక తందే ఉంటుందిలేండి. హెయిర్ కూడా లేదు తనకి. కొంచెం మొత్తం కట్ చేయించిన. బొట్టు అయితే ఒక బ్లాక్ బొట్టు పెడుతుంటే ఒక కళ్ళు కొడుతుంటే ఆ బొట్టు అంతా చెడిపోతూ ఉంది. ఎందుకంటే ఒక కన్నులో అబ్బాయిందని చూపిస్తుంది అనమాట. మొత్తానికి అయితే రెడీ అయినాక కొంచెం అన్నం తినాలిగా. నేనైతే ఒక ముద్ద అన్నం పెట్టుకుంటున్నా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇంటికి వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏంటో తెలియదు కాబట్టి నేనైతే అన్నం పెట్టుకుంటున్నా. అందులో అయితే ఎగ్ ఉంది. అది నేనేలే, మా హస్బెండ్ వేసిండంట చిన్న పాప కోసం. నేను చూడకుండా గంట పెట్టేసరికి అది పాలిగింది దెబ్బకి. ఇంకా అది అట్లా చిన్నగా తీసిన, పొట్టు వల్ల పడకుండా చిన్నగా అయితే తీసిన. అదైతే గోంగూర చట్నీ, అది వేసుకొని అన్నం అయితే తినేస్తాం. ఇంకైతే ఇప్పుడు ఆ ఎగ్ ఇవ్వాలి. అదేమో కొంచెం ఇంకా పొట్టు ఉందిగా, పొట్టు సపరేట్ చేసి దానికైతే ఇస్తే తింటుంది. అదే చూస్తుంది తీసుకోవాలని. మొత్తానికైతే ఆ పొట్టు రావట్లేదని నేను వెళ్ళిపోయినా. వేరే తీసి పొట్టు తీసి తనకి ఇచ్చి నేను కూడా అన్నం తినేసిన. ఇక డ్రెస్సు అక్కడ పెద్ద పాపకి అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందండి. దానికోసమని తనైతే వెళ్ళేటప్పుడు యూనిఫామ్లోనే వెళ్ళింది. ఇంకా ఈ డ్రెస్ అయితే నేను తీసుకెళ్ళాక తనకి అక్కడికి వెళ్ళాక ఆ డ్రెస్ వేస్తాను అనమాట. ఇంకా డ్రెస్ బ్యాగ్లో పెట్టేసుకొని ఈమెకి ఎగ్ అంతా ఒలిచిస్తే తిని ఇక చిన్నగా వస్తుంది ఇంట్లోకి. నేనైతే హ్యాండ్ బ్యాగ్ తీయకుండా ఈ కాలేజీ బ్యాగ్స్ ఉంటుంది కదా, నార్మల్ బ్యాగ్లోనే అదంతా పెట్టేశానండి. ఎందుకంటే ఇంకా మళ్ళీ హ్యాండ్ బ్యాగ్లో డ్రెస్ పట్టదు. ఇంక ఎందుకనేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళట్లే. ఇంక అందులో నా బ్యాగ్లో చిల్లర పైసలు కనుక ఉంటే అవి అయితే పెట్టేసిన. అందులో గాజులు కూడా పెట్టిన. డబ్బులు ఉంటాయి కదా, ఇక అవి బ్యాగులలో ఇక అవి కూడా కొన్ని తీసి అందులో పెట్టేళ్తుంది. కట్టే పోయేటప్పుడు మళ్ళీ ఛార్జీకి కావాలి కదా, అవి డబ్బులు చూపిస్తుంది. నేను తీసి అలా పెట్టిన 50 రూపాయలు 10 రూపాయలు అందులో పెట్టామంటే మళ్ళీ పెడుతుంది. పెట్టినవన్నీ తీస్తూ ఉందండి ఊరికే. ఇక పిల్లల ముందు ఏ చదివినా అంతే ఉంటుంది. ఇక తనకైతే
మెడలో ఒక దండ కూడా వేయాలి కదా, ఇంకా ఒక దండ కూడా తీసిన. నాకు అందులోనే ఉన్నాయండి మా దండలు. ఇంకా బాక్స్లో ఉంటే ఇక బాక్స్ అందులోనే పెట్టేసిన. మళ్ళీ మా చిన్నపాప ఎమ్మట్లోనే దాన్ని కెలకాలని వచ్చింది. ఏందో నోట్లో పెడుతుంది. చాక్ పీస్, తన దగ్గర చాక్ పీస్ ఉంది, అదైతే పెడుతుంది. మొత్తానికైతే ఇక అన్నీ చదిరేసానండి. ఇక చదిరాక చెప్పులు, ఇక్కడ చెప్పులు స్టాండ్, అది నా చెప్పులు పాప చెప్పులు ఇద్దరు తీసుకొని ఇంకా ఆమెకి వేసేయాలి చెప్పులు. ఈరోజైతే ఆ జిప్పు కూడా ఫెయిల్ అయింది కూడా. వచ్చినాకైతే అడుగు గుంజి ఆ జిప్పు కూడా ఫెయిల్ చేసిర్రు. ఇంకా చెప్పులు మొత్తం శుభ్రంగా షూ మొత్తం దులిపి ఆమెకైతే వేసిన. కాలు కూడా దులపాలి, మళ్ళీ దాని కాళ్ళకి మట్టి అతికి ఉందంటే అందులో షూ వేసుకున్నాక అదంతా లోపల ఒత్తుకుంటా ఉంటుంది. కాళ్ళు కూడా దులిపేసిన. ఇంకంతేనండి. ఇప్పుడైతే బ్యాగ్ బయట తెచ్చుకొని ఇక తాళం వేసి వెళ్ళిపోవటమే. మా పాప కూడా వెయిట్ చేస్తుందన్నమాట. నాదైతే నేను ఫోన్ పౌచ్ కోసం చూస్తున్నా. నా ఫోన్ అక్కడ వీడియో తీస్తుంది కదా, ఫోన్ పౌచ్ ఏమో లోపల ఉంది. ఈ ఫోన్ని స్టిక్కి పెట్టానమాట. మరి అది పెట్టాలంటే పౌచ్ తీయాలి కదండి, అందుకనేసి పౌచ్ తీసిన. ఇంకా పౌచ్ కూడా బయట పెట్టుకున్నా. ఈరోజు అది మా క్యాప్సీ కాలేజీ స్కూల్ బ్యాగ్ అనమాట. తనకి స్కూల్ ఉంది కానీ ఇది ప్రోగ్రాం కదా, బ్యాగ్ అవసరం లేదన్నారు. లంచ్ బాక్స్ ఒకటే తీసుకొని వెళ్ళింది. ఈ రూమ్కి అయితే తాళం వేసాను. ఇంకా కిచెన్ ఉంది, దానికి కూడా తాళం వేసేయాలి. ఇవైతే నా స్పేర్స్ అండి, ఎందుకంటే నాకు సైట్ ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్ళాక అది ఇది కనపడకపోతే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని పెట్టుకుంటున్నా. అయితే పెద్ద స్పెట్సే అనమాట. మా హస్బెండ్ అట్లా తీసుకుంటూ పెద్దగా ఉండాలి కళ్ళకి, చిన్నగా ఉంటే సరిగ్గా రాదని పెద్ద తీసుకుంటూ. నాకు ఫస్ట్లో నచ్చలే, ఏదైతే లేండి స్టైల్ కంటే ముందు మనకి కాండాటం ఇంపార్టెంట్ కదా అనేసి ఇక నేను పెద్దగా తీసుకున్నా. మా కిచెన్కి కూడా లాక్ వేసి ఇక నేను మా చిన్న తల్లి ఇద్దరం అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా రోడ్డు వరకు అయితే ఇక అక్కడ వరకు పోతే రోడ్డు వస్తుంది. మేము అక్కడికి వెళ్ళంగానే మాకు ఆటో అయితే ఉంది బాగానే. ఇంకా నాతో పాటు నా వెనక ఉన్నారనమాట, ఇంకా ముగ్గురు ఉన్నారు. ఒక అమ్మాయి వీడియో తీస్తుంది, ఇంకా ఇద్దరు. ఆటో ఎక్కిన ఇంకా డైరెక్ట్ స్కూల్ దగ్గర దిగేదే కనిపిస్తుంది. ఇంకా అంతే, స్కూల్ బస్ ఉంది కనుక మేము స్కూల్ దగ్గరికి కూడా వచ్చేసినాం. ఇంకా వీళ్ళిద్దరు ముస్లిమ్స్, మా ఇంటి దగ్గర వాళ్ళే. వీళ్ళ ఇద్దరిద్దరు పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నారు. వాళ్ళ పిల్లల కోసం వచ్చారనమాట ఈరోజు. నేనైతే ఛార్జీకి డబ్బులు ఇచ్చేసి లోపలికైతే వెళ్తున్నాం. ఇంకా ఆ పాప కూడా మాతో పాటు వచ్చిన పాపే, జోయా. ముందే వెళ్ళి అక్కడ నిలబడింది. మేము ఇంత ముందు కూడా వచ్చినాంలేండి పేరెంట్స్ మీటింగ్కి. ఆ పిల్లలు కూడా వచ్చారు కదా, ఇంకా వాళ్ళకి తెలుసు కంప్లీట్గా. చాలామంది పేరెంట్స్ కూడా వచ్చారు. ఫస్ట్ అయితే పిల్లలందరూ ఇంట్రొడక్షన్ ఇస్తారు అనమాట సెల్ఫ్గా, ఎవరికి వాళ్ళంతా చిన్న పిల్లలు. మా క్యాప్సీ కూడా ఇచ్చిద్ది, అసలు అయితే చూపిస్తాం ఆ క్యాప్సీని కూడా తర్వాతకి. పిల్లలు ఇక 1 by 1 మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళు. ఈరోజు ఏంటంటే అసలు సైన్స్ డే అంట, దానికోసమని ప్రోగ్రామ్. పేరెంట్స్ మీటింగ్ అంటే మళ్ళీ ఇంకేదన్నా మాట్లాడతారేమో అనుకున్నా, లేదు ప్రోగ్రామ్సే జరిగినాయి మొత్తం. ఇక ఇద్దరు అక్క చెల్లెలు అయితే వెళ్తుర్రు, వాళ్ళ క్లాస్కి తీసుకుపోతుంది. మా క్యాప్స్ ఇంతకుముందు ఏదో చెప్పింది, నాకైతే అర్థమే కాలేదు, రైమ్ అనమాట.
ఏం చెప్పిందో ఏంటో. మా మిన్సి వాళ్ళందరినీ చూసి ఉండను అనుకుంటా వచ్చేస్తుంది. అక్కడ మా క్యాపీ చూడండి అక్కడ ఉండి నేను వస్తా మమ్మీ, నేను వస్తా మమ్మీ. ఇక్కడేమో పిల్లలు సాంగ్ పాడుతున్నారు, అది నందిని. ఇక సాంగ్స్ అంటే ఇంకా మళ్ళీ వీడియోలో వస్తే ప్రాబ్లం అవుతుంది కదా, పెట్టలేదన్నమాట. ఆ బాబు బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేసిరు వాళ్ళ పేరెంట్స్ వచ్చి. 1 by 1 మేడమ్స్ కూడా స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ ఇచ్చాక డ్యాన్స్ అనమాట. ఈ పాప కూడా చాలా బాగా డ్యాన్స్ చేసింది. కానీ ఇక ఆ సాంగ్ అంతా మనం వీడియోలో పెట్టకూడదు కదండి, మళ్ళీ స్ట్రైక్స్ వస్తాయి, కాపీరైట్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఇంకంత రిస్క్ ఎందుకని నేనైతే ఇక పాటనైతే మ్యూట్లో పెట్టేసిన సౌండ్ని. కానీ ఆ పాప డ్యాన్స్ మాత్రం బాగుందనేసి ఇక కొంచెం కొంచెం చిన్న చిన్న బిట్స్ అయితే అట్లా చూపించా. బాగా వేసింది ఈ అమ్మాయి. ఇంకా చాలా డ్యాన్సులు వేసింది అనమాట. ఇది ఒక్కటే కాదు, గ్రూప్ డ్యాన్స్లలో కూడా ఉంది. కానీ గ్రేట్ అండి, బాగా వేసింది. డ్యాన్స్ అయితే అయిపోయింది. మేమైతే అందరం ఎక్కడికి వెళ్తున్నా అంటే మినీ ఎగ్జిబిషన్ ఉందన్నమాట ఇక్కడ. ఈరోజు సైన్స్ డే కదా, సైన్స్ డే అని చిన్న ఎగ్జిబిషన్ పెట్టారు. పిల్లలు వాళ్ళ ప్రాజెక్టులు అవి వాళ్ళకి అన్ని దానికి సంబంధించినవి తీసుకొచ్చారు. ఇక స్టార్టింగ్లో నేనైతే వాట్ ఇస్ దిస్ యువర్ ప్రాజెక్ట్ అని అడుగుతుంటే పాప అది సేఫ్స్ అనమాట, కొంచెం భయపడుతూనే చెప్తుంది. ఏమో పిల్లలు అంతే కదా, నేనైతే ఎవరిని ఏమీ అడగలేదు, జస్ట్ అన్నీ చూసుకుంటూ షూట్ చేసుకుంటూ పోయినా. ఇది కిడ్నీ ఫంక్షన్ అంట. ఇక్కడ ఇటు కూడా చాలా ఉన్నాయి, బాగున్నాయి ప్రాజెక్టులు అయితే. పిల్లలవి బాగా చేసుకొని వచ్చారు. ఇక్కడ నాతో పాటు వచ్చిన అమ్మాయి ఉంది కదా, ముస్లిం అమ్మాయి, తను అడుగుతుందన్నమాట. అడుగుతుంటే ఈ పాప కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మొత్తానికైతే. కానీ కొంచెం టెన్షన్, ఎట్లా అమ్మ పక్కా టెన్షన్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఎవరో పిల్లలు కొంచెం డేర్గా ఉంటారు, కానీ చాలామంది అయితే టెన్షన్గా ఉంటారు. నేనైతే ఎవరిని ఏమీ అడగలేదు. ఇక్కడ కూడా నా పక్కన ఉన్న అమ్మాయి అడిగింది, ముస్లిం అమ్మాయి, చిన్నపిల్లని, నిన్ను మర్చిపోయా, నిన్ను మర్చిపోయా, నువ్వు లోపలికి పెట్టు అనేసి అడిగింది. ఈ పాప కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తానికైతే. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారులే కానీ కొంచెం అట్టైనా వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. మేమైతే వెళ్ళిపోయినాం. ఇదైతే మొత్తానికి మా క్యాప్సీ వాళ్ళ క్లాస్ రూమ్ అనమాట. ఎల్కేజీ తనకి 5 years ఉంటాయండి, ఎల్కేజీ పిల్లలు. అక్కడ సాంగ్స్ వస్తుంటే లోపల డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ మా క్యాప్సీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తుంది. తన పేరు దాక్షిణ్య అని, ఎల్కేజీ అని. మళ్ళీ తనకి ఇష్టమైన కలర్ ఏంటంటే ఆరెంజ్ అట. మళ్ళీ ఫుడ్ మ్యాగీ అంట. నేను కూడా షాక్ అయినా, నాకు ఇష్టమైన ఫుడ్ మ్యాగీ అని చెప్పింది. కాసేపు నవ్వుకున్నా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా నవ్వారు. మొత్తానికి చెప్పింది బాగానే, కాకపోతే అది కూడా మ్యూట్లో పెట్టేసిన నేను. ఇక కొన్ని డ్యాన్స్లు అండి ఇవైతే. ఇవి కొంచెమే మొత్తం చూపించా, అన్నీ అయితే చూపించలేదు. ఇక్కడ మా క్యాప్సీ డ్యాన్స్ వేస్తుంది. దీన్ని మాత్రం ఇంకంటే ఏ తల్లికైనా ఉంటుంది కదా, వాళ్ళ పిల్లల్ని చూపించుకోవాలని. ఆ గ్రీన్ అండ్ మెరూన్ ఉంది కదా, ఫస్ట్ గర్ల్ తనేనండి నా కూతురు. అయితే వీళ్ళు ఫస్టే నేర్చుకున్నారు డ్యాన్స్, కాకపోతే ఎక్కడన్నా బిట్స్ మర్చిపోతారో ఏమోననేసి ఇక్కడ వాళ్ళకి ఆపోజిట్లో మేడం ఉంది. మేడం సాంగ్ వస్తుంటేనే మేడం కూడా చేస్తూ ఉందన్నమాట డ్యాన్స్. ఇంక అందరూ మేడం వైపే చూస్తుర్రు, ఇక మేడం వేసినట్టే వేస్తుర్రు. నేను వీడియో తీస్తుంటే ఒక్కసారన్నా చూస్తుందేమో అంటే అస్సలు చూడట్లే. ఓకే, చూడకపోయినా పర్లేదులే, కానీ డ్యాన్స్ అయితే బాగానే వేసారు. కానీ ఈ సాంగ్ కంటే జీన్స్ వేసుకోవాలట, ఆ విషయం అది తెలియదు. ఏమో డైరీ పోగొట్టుకుంది, వాళ్ళు డైరీలో రాయలేదు. ఏమో చెప్తున్నామో ఏమో మాకు చెప్పలేదు.
సరే డ్యాన్స్ కదా మమ్మీ ఈ డ్రెస్సే తీసుకురా అంటే నేను ఈ డ్రెస్సే తీసుకొచ్చిన. చూడండి పిల్లలు చాలామంది వరకు అందరూ జీన్సే వేసుకున్నారు. ఇక ఈమె ఇంకొక పాప ఈ డ్రెస్ వేశారు. ఇంకా ఈ ఆనక పిల్లలు అయితే ఇంకా యూనిఫామ్లోనే ఉన్నారండి, తెచ్చుకోలేదు అనుకుంటే. ఇక అంతే, చిన్నపిల్లలు కదా మర్చిపోతూ ఉంటారు. ఇంక ఇదైతే లాస్ట్ అండి. ఈ స్పీచ్ తోటైతే అయిపోతుంది ప్రోగ్రాం. ఈ స్పీచ్ తోటి తర్వాతకి ఇక పిల్లలు కూడా ఆకలి ఒకసారి అయితే మళ్ళీ చూడండి పిల్లల ప్రాజెక్టులు అయితే కొంచెం అట్లా చూపించిన. ఇంకా పిల్లలకి పులిహోర తినిపిస్తామని ఇటైతే వచ్చేసినాం. అంతేనండి. థ్యాంక్ యూ.